సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మ్యాకం విఠల్, కొత్తపల్లి చక్రపాణి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిదని, వాస్తవాలు తెలుసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని అన్నారు. చింతా ప్రభాకర్ అనునిత్యం ప్రజల మధ్య ఉండే మనిషి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లేకున్నా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి చింతా ప్రభాకర్. అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. అలాంటి తప్పుడు కథనాలపై చట్టరీత్యా చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ కూడా కలుస్తామని అన్నారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విఠల్, సలవుద్దీన్, అజయ్, పరశురాం పాల్గొన్నారు. స్వల్ప మొత్తాల్లో ఓడిపోయిన 2018 నుంచి 2023 వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు గాలిలో కూడా 2023లో మేము గెలవడం జరిగింది. అదేవిధంగా 2023 నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో సదాశివపేటలోని పొద్దున టైం ఇస్తాడు ప్రజలకు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయం చేస్తాడు. అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మేము చెప్పే విషయం ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వేసేది ఉంటే సంగారెడ్డిలో ఇంతకుముందు జరిగిన 10 ఏళ్ళ అభివృద్ధిని కూడా ఏంటి, అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుందనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు. ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరిగే పనులను జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలనే 24 hours అందుబాటులో ఉండుకుంటూ 100% ఆయనతో ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. నమస్కారాలు తెలియజేసుకుంటాం. గతంలో ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో వచ్చిన దాని మీద స్పందించడం జరుగుతున్నది. అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని వీళ్ళతో మాట్లాడేసి ఆయన మాట్లాడినట్టు మాట్లాడేసుకుంటూ చేసడం అది మంచిది కాదు. ఏంటంటే ప్రతిరోజు మేము ఇలా క్యాంప్ ఆఫీస్లో ఆయన సంగారెడ్డికి హాస్పిటల్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, క్యాంప్ ఆఫీస్లో డైలీ వస్తుంటాడు, డైలీ రానుకుంటుంది లేదు. అభివృద్ధి ఆయన చేసినట్టు ఇక్కడ చూపించమని చెప్పి ఆయన ఏమి అభివృద్ధి చేసి చూపించమని చెప్పి బయట ఆర్పాటలు చేసుకుని కాదు. ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్లు వేసుకొని పండుగ చేసేది అనేది అయిపోయిన అభివృద్ధి కాదు. ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ అన్నారు, గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చాడు, ఎన్ని పనులు చేసేది. మీరు మా 50-70 లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే తీసేసి మున్సిపాలిటీ రాగానే సంగారెడ్డి డెవలప్ ఎప్పుడైతే ఆరు చేసిన డెవలప్మెంట్ 2 ఏళ్ళలో ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కన కానీ రోడ్డు కానీ ఏదైనా చేసినట్టు చూపిస్తే నేను దానికి ఒప్పునాలకు వస్తాను. సంగారెడ్డి ఆయన చెప్పుకుంటుంటే నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ఉంటే ఆర్పాటు చేసుకుంటే వాళ్ళని పబ్లిక్ అంతా ఏదో అయోమయంలో ఏంటి అంత జోకర్లాగా తిరుగుతూ చేసుకుంటే చెప్పుకుంటున్నాడు. అంతేగాని వేరే ఏదికైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి ప్రజలంటే అందరూ మంచి వచ్చి అందరూ కూర్చొని ఆఫీస్కి వస్తున్నారు, అడుగుతున్నారు, మంచి చెడు అడుగుతున్నారు, మేము అన్ని పెడుతున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు, కళ్యాణ లక్ష్మి దాని కోసం వచ్చిపోతున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మంచి చెడు అడుగుతున్నారు, వాళ్ళు అనేది పెట్టమని చెప్తున్నారు, వాళ్ళని కమిషనర్ పిలుస్తున్నారు, సార్ మాట్లాడుతున్నారు, కలెక్టర్ దగ్గర పోతున్నారు, జేసీ గారి దగ్గర పోతున్నారు, మంచి చెడు అడుగుతున్నారు, పని అన్నీ చేస్తున్నాడు. ఏ రోజు చేయడం చెప్పని ఒకసారి వారంలో
4-5 రోజులు సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా ఉంటాడు. లేని రోజైతే లేదు. అభివృద్ధి విషయంలో మాత్రం 100% గుర్తుపడ్డది. ఇప్పుడు ఈ పీరియడ్లో ఎక్కడైనా లేదు. ఎలక్షన్లకు ముందుకు వస్తే అది పబ్లిక్ ఏంటో తెలుస్తుంది. ఎలక్షన్ రాలేదు, ఎలక్షన్లు వచ్చినాయంటే అది తెలుస్తుంది ఏంటో, ఎవరు అభివృద్ధి చేసి ఎవరు అభివృద్ధి చేయలేదు, ఏం చేస్తారో చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అటు తిరుగుతున్నాడు, తిరిగి నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా ఇక్కడ కనిపిస్తుంది. ఎంతనే శాసనసభ్యులు 100% అందరికీ అందుబాటులో ఉంది. యూట్యూబ్ వాళ్ళు మాత్రం 100% వాళ్ళకి హెచ్చరికిస్తున్నాం. మేము పోలీస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అతని మీద చర్యల కింద తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు విషయం ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేదు, హైదరాబాద్లో ఎక్కడో ఉంది, వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాకు నియోజకవర్గంలో తిరిగి ఇక్కడ ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు తెలుసు చింతపర్వాల్ గారు ఎక్కడ ఉన్నారు, ఏడుంటారు అన్నీ తెలుసు. వాళ్ళు ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే ఏదో ఫోన్ చేస్తాడు, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు, మాట్లాడతాడు, ఎవరైనా సరే మాట్లాడతాడు. అసలు ఈ పేరున్న చింతపర్వాల్ గారి మీద ఇలాంటి ఫేక్ వార్తలు చేసి పబ్బం కట్టుకుంటున్నారు. అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు. 10,000 5,000 ఇస్తే వాళ్ళు రాసిస్తారు. యూట్యూబ్ ఛానల్ సంగతి అందరికీ తెలుసు. మినిమం ప్రజలకు ఇలా ప్రజలకు అందరికీ తెలుసు చింతబాబు గారు పొద్దున్న లేసి ఈయన ఉంటాడని. దాన్ని అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు సమాజం? అధికారులు ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుపడాలి, కానీ చింతబాబు గారు నువ్వు తప్పుపడడం నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ప్రతి ప్రోటోకాల్ ప్రతి ప్రోగ్రామ్ చింతబాబు గారు కానీ కొన్ని ప్రోగ్రామ్స్ సంగారెడ్డి లేదు, కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ కానీ సీఎం రిలీఫ్ ప్రతి దానికి ఇలా సంగారెడ్డిలో వాళ్ళగా కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు. అన్న మా దగ్గర అయితే ఇంకా తీసుకోండి, మా దగ్గర తీసుకోండి, నేను తీసుకపోయి చేయిస్తున్నాను. ప్రభాకర్ ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను. మా మండలం నుంచి వచ్చే వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు. అంత కష్టపడి ఆయన పనిచేస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ పని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఇలా ఏమో చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఇంతవరకు సమావేశం తెలుసుకోవాలి. అప్పటికల్లా పోయి నలుగురిని అడిగి తెలుసుకోవాలి. చిన్నవారు అసలు ఎసలు ఉంటాడా ఉండడా, పబ్లిక్ ఉంటాడా ఉండడా, ఎవరు ఉంటారు పబ్లిక్లో అసలు. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని వేస్తే మనం మానసికంగా ఎంత బాధపడుతుంది. ఇలాంటి పనికిమాల విషయాలు ప్రచారం చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరికగా చేస్తున్నాం. మరొకసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయాలని మేము కూడా పోలీసు వాళ్ళ డీజీపీ గారిని కలుస్తాం. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ ఇలాంటి వార్తలు పనికిమాల వార్తలు వచ్చినాయంటే మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. సంగారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున ఇది ఖండిస్తుంది. సార్ థ్యాంక్ యూ.